పిల్లలు అంతా అందరూ వచ్చాం. మా పిల్లలు మా మనవాడు కూడా వచ్చాడు. మా మనవాడు కూడా వచ్చాడు. నాకు ఆడండి చిరంజీవి సాంగ్స్ కోసమే మళ్ళీ రిపీట్ చేయొచ్చు ఆ సినిమా ఖచ్చితంగా. ఏం ఎక్స్పీరియన్స్ ఫస్ట్ రిలీజ్ అప్పుడు ఫస్ట్ డేనే వెళ్ళాము, ఇప్పుడు కూడా అలాగే. బట్ దిస్ ఇస్ ద బెస్ట్ డిజిటలైజేషన్. నేను ఇంత బాగుంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నాకు ఆడండి చిరంజీవి చాలా బాగుంది. మళ్ళీ చూస్తా అంటే ఫస్ట్ నేను టీవీలో చూసాను చిన్నప్పుడు. చాలా బాగుంది, బ్యూటిఫుల్. శ్రీదేవి గారు ఇప్పుడు ఇంకా బాగా క్యూట్గా అనిపించారు అంత ముందు కంటే కూడా. చరణ్ అండ్ జాన్వి అదే. థ్యాంక్ యూ. అద్భుతం అండి. మళ్ళీ మాకు పాత రోజులు గుర్తొచ్చాయి. ఆ రోజుల్లో మెగాస్టార్ గారు చేసిన యాక్టింగ్ కానీ ఆ డ్యాన్స్ కానీ అవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. సినిమా మేకింగ్ అదే రీమాస్టరింగ్ కూడా చాలా బాగుంది. శ్రీదేవి గారిని మళ్ళీ అవును, అసలు సూపర్. అసలు ఆ రోజుల్లో టెక్నికల్ బాగుంది. రేపు మార్నింగ్ మళ్ళీ అసలు ఎలా ఉంటుందంటే మళ్ళీ సినిమా ఫేవర్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే మెయిన్ సింగిల్ స్క్రీన్స్లో అదిరిపోద్ది అసలు. అన్నయ్య స్టెప్స్ ఇవన్నీ చూసి జనాలు అసలు అభిమానులు అయితే ఇంకా చెప్పక్కర్లేదు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మాకు అయ్యా నడుస్తుంది అంటే చాలా రోజులు అయింది ఒక సినిమాని చిరంజీవి గారి సినిమా ఆ విధంగా చూడడం. అంటే ఆ రోజుల్లో చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తుకు రావడం మాకే చాలా హ్యాపీగా ఉంది. 2 తీస్తే ఇంకెవరున్నారు, మా బాస్ వాళ్ళ అబ్బాయి ఉన్నారు కదా చరణ్ బాబు. బాగుంది. పాత కదా ముందే చూసిండే. ఇప్పుడా ఫస్ట్ లో కంపల్సరీ కదా, చూడకపోతే ఇంకెందుకు. ఇది సూపర్ గా ఉంది. చిరంజీవి మెయిన్. చిరంజీవి ఇంటర్వ్యూలో చెప్పినాడు కదా, చిరంజీవి కొడుకు శ్రీదేవి కూతురు. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ రిలీజ్ అప్పుడు ఫస్ట్ డేనే వెళ్ళాము, ఇప్పుడు కూడా అలాగే. అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో చెప్పారు అందరూ వర్షం వచ్చింది అని చెప్పి, ఇప్పుడు యుద్ధం వచ్చింది అంతే తేడా. ఎప్పుడైనా ఇప్పుడన్నా సేమ్ ఫీల్ అయితే సూపర్ ఉంది. ఫస్ట్ ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్ మీద చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు చిన్న స్క్రీన్ మీద చూడగానే శ్రీదేవి అయితే కత్తిలా అనిపించింది, నచ్చింది. ఇది 30 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన సినిమా. అప్పుడు మేము అసలు పుట్టలేం లేదు. ఈ సినిమా ఖచ్చితంగా మొదటి ప్రీమియర్ షో చూడాలని ఇప్పుడు ప్రసాద్ ఐమాక్స్ కి రావడం జరిగింది. చిరంజీవి గారిని మ్యాచ్ చేయడం ఇంకెవరి తరం కాదు. ఆ రోజుల్లో అలా యాక్ట్ చేశారు, డ్యాన్స్ అలా చేశారంటే అసలు మామూలు విషయం కాదు. చాలా అద్భుతం. ఇంకా ఇంకో చిరంజీవి పుట్టడం, ఇంకో చిరంజీవి రాడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రం. ఇంకా అసలు ఇద్దరికి ఎవర్ గ్రీన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇద్దరిదే చాలా బాగుంది. ఇంకెవరు ఇంక చిత్రానికి ఎవరు సూట్ అవ్వరు కూడా. సేమ్ రామ్ చరణ్ గారు, జాన్వీ కపూర్ ఇద్దరు తెస్తే బాగుంటుంది పార్ట్ 2 ఖచ్చితంగా. ఇన్ని రీ రిలీజ్లు వస్తున్నాయి, పాత సినిమాల్ని డిజిటలైజ్ చేస్తున్నా అంటున్నారు. బట్ దిస్ ఇస్ ద బెస్ట్ డిజిటలైజేషన్ అండి. వాయిస్ కి కానీ పిక్చర్ క్వాలిటీ కానీ పర్ఫెక్ట్ గా ఉంది. 3D కూడా చాలా అద్భుతంగా ఉంది. అంటే ఫస్ట్ టైం అప్పుడు 1990లో వచ్చినప్పుడు, అప్పుడు నాకు 7 years. అప్పుడు ఏదో వరదల్లో ఏదో పడవల్లో వెళ్ళి చూసాం ఆ సినిమాని. బట్ ఇప్పుడు లక్కీగా ఇవాళ రాత్రి షో పడుతుందంటే చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యి వచ్చాను. బట్ నేను ఇంత బాగుంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటారు కానీ రామ్ చరణ్ లేకపోతే శ్రీదేవి కూతురు అని అనగానే కానీ మా బాస్ని మాత్రం ఎవరు రిప్లేస్ చేయాలి. ఆయన రిప్లేస్ చేయడం ఎవరి వల్ల కాదు, ఆయనకి సాటి అంతే. అదే కన్నుల పండుగ అంటారు కదా, అది నా ఫీలింగ్. అంతకుముందు చాలా రోజులు కదా, 30 years పైన అయింది చూసి. ఇప్పుడు చూస్తే అది కన్నుల పండుగ, చాలా హ్యాపీ. అప్పుడు నార్మల్ 3 days చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. అప్పుడు 10th, ఇప్పుడు మా పిల్లలు అంతా అందరూ వచ్చాం. మా పిల్లలు మా మనవాడు కూడా వచ్చాడు. మా మనవాడు కూడా వచ్చాడు. చాలా బాగుంది. చాలా బాగుంది. చిరంజీవి పెద్ద అభిమాని మా అన్న.
బాగుంది. మేము ఈయన ఎప్పుడెప్పుడు పుట్టాడు? 27. ఇప్పుడు కరెక్ట్గా అంటే 35 years ఇప్పుడు. సో ఆల్మోస్ట్ ఆ సినిమా రిలీజ్ అయిన టైంలో నేను పుట్టుంటాను. అండ్ ఆఫ్ కోర్స్ ఆ తర్వాత ఆబ్వియస్లీ ఇంకా వీసీఆర్లో వీసీపీలో కాలంలో 90s ఈ సినిమా అంతే గరగొట్టాము. సో మళ్ళీ ఇప్పుడు అది చూస్తుంటే అదే ఫీలింగ్ వస్తుంది చాలా ఏళ్ళ తర్వాత. అండ్ ఇట్స్ నాస్టాలజియా ఫీలింగ్. అండ్ ఆబ్వియస్లీ చిరంజీవి గారిని ఎప్పుడు చూసినా కూడా ఆ గూస్ బంప్స్ అనేది గ్యారంటీగా వస్తాయి. సో జై చిరంజీవి అంతే. ఇంకా ఏది చాలా బాగా అనిపించింది. సాంగ్స్ చూస్తుంటే ఇప్పటికీ కూడా ఇళయరాజా గారి ఆ ట్యూన్స్ ఎవరికి ఇప్పటికి క్లాసికల్ సాంగ్స్ కోసమే మళ్ళీ రిపీట్ చేయొచ్చు ఆ సినిమా ఖచ్చితంగా. 3Dలో చూడడం కూడా అదొక డిఫరెంట్. ఎందుకంటే ఇప్పటివరకు అది నార్మల్గా 2Dలో చూస్తాం ఆ సినిమా. 3D కోసం సినిమా కాదు, బట్ స్టిల్ అది ఎవరు చూడలేదు. అండ్ థియేటర్లో చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీసీపీ వీసీఆర్ వీటిలోనే ఎక్కువ చూస్తూ వచ్చాం కదా. సో ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా బాగుంది. అండ్ చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద అన్నయ్య చూస్తున్నప్పుడు ఇంకా హ్యాపీనెస్కి అవదలే ఉండవు. ఇంకా జై చిరంజీవి. నేను పుట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళు చూపించిన ఫస్ట్ మూవీ అనమాట ఇది. మెయిన్గా నేను 3D ఎక్స్పీరియన్స్ కోసమే వచ్చాను. ప్లస్ ఏంటంటే నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే చిరంజీవి గారి స్టైల్ కానీ ఇది కానీ అన్న యొక్క ఇది కానీ ఇంకా ఎవరు రీప్లేస్ చేయలేరు. ఫస్ట్ అన్న, దాని తర్వాత మిగతా వాళ్ళు. బట్ ఆ స్టైల్ ఇది కావాలి, ఆ ఫీల్ మళ్ళీ వచ్చింది. మళ్ళీ చూశాను. ఇప్పుడు ఇంకా నైట్ అంతా ప్రశాంతంగా నిద్రపోతా. తెలుగు సినిమా బతుకున్నంత కాలం చిరంజీవి గారు గుర్తుంటారు, ఎల్లప్పటికీ హృదయాల్లో గుర్తుని ఉంటారు. ఏం ఎక్స్పీరియన్స్ అంటే పీసెక్స్ స్క్రీన్ ఇంత దూరం వచ్చి చూసినందుకు ఏదో ఫుల్గా బిర్యానీయో లేకపోతే ఏదో వెజ్ థాలీ తిన్నంత కడుపు సమ్మగా ఉంది నిజంగా. ఎందుకంటే పీసీఎక్స్లో చూసినందుకు చాలా వర్త్ అనిపించింది. ప్లస్ చిరంజీవి గారి గురించి ఎవరికైనా తెలిసిందే, యాక్టింగ్తో మామూలుగా కాదు. కానీ సెకండ్ హైలైట్ ఏంటి మ్యూజిక్. ఇళయరాజా గారు అబ్బాబ్బాబ్బా ఆ మ్యూజిక్ వెంటనే శ్రీదేవి గారు వచ్చినప్పుడు హెవెన్ నుండి గత్త దేవకన్యలాగా ఒక రకమైన నాస్టాలిక్ ఫీలింగ్ హెవెన్లో తీసుకెళ్ళిపోయినట్టు అబ్బాబ్బా. అంటే మ్యూజిక్ అసలు మొత్తం 7 songs ఉన్నాయి అనుకుంటా. అన్ని సాంగ్స్లోని 2 సింగర్స్ కామన్గా ఉన్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారు. ప్రతి పాటలో జానకి గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అమ్మ బాబో 1990లో రిలీజ్ అయినా ఇప్పటికి చూసినా అంతే ఫ్రెష్ ఫీల్గా ఉన్నాయి. ఫస్ట్ రిలీజ్ అప్పుడు నేను పుట్టలేదు. మా ఫాదర్ మదర్ ఈ సినిమాకి చాలా పెద్ద ఫ్యాన్. ఎస్పెషల్లీ మా ఫాదర్ అయితే ఈ సినిమాకి చాలా ఫ్యాన్. టీవీలో ఎప్పుడు వచ్చినా తెగ చూసేవారు. చిన్నప్పుడు అలా చూసాను. నేను 2001లో పుట్టాను. 2001 నుంచి అసలు టీవీలో చూసాను డాడీతో. కాకపోతే ఇక్కడికి థియేటర్లోకి వచ్చాక మాత్రం ఫీల్ చాలా బాగుంది. ప్లస్ సాంగ్స్ చాలా బాగున్నాయి నిజంగా. ప్రతి సాంగ్లు 2 కామన్. ఎస్పి బాలు గారు, జానకి గారు వాళ్ళిద్దరు కాంబినేషన్ మొత్తం 7 పార్ట్లోని 5 songs పాడారు లిటరల్గా. నెక్స్ట్ వేటూరి గారి లిరిక్స్ తెలుసుగా, వేటూరి సుందరరామూర్తి గారి లిరిక్స్ అబ్బని తీయని దెబ్బ అనే క్లాస్ సాంగ్ను కూడా చాలా మాస్గా చూపించారు. చాలా నిజంగా చాలా మంచి. అప్పట్లోనే 1990లోనే తక్కువ బడ్జెట్, ఇంత తక్కువ బడ్జెట్లోని ప్రొడ్యూసర్కి బాగా డబ్బులు వచ్చే విధంగా కాస్ట్ ఎఫిషియెంట్ మేకింగ్, తక్కువ డబ్బులు ఎక్కువ ప్రాఫిట్ వచ్చేలా చాలా బాగా చూపించారు. అది మనం అనుకోవడం ఒకటి, అక్కడ అవుట్పుట్ ఒకలా ఉంటుంది మనిషి. ఇలాంటి మాస్టర్ పీస్ నా దృష్టిలో నిజం చెప్తున్నా టచ్ చేయకపోవడం బెటర్. కొన్ని మాస్టర్ పీసులు ఉంటాయి ఎవడు ముట్టుకోకూడదు, ఎలాగొన్న అలాగే ఉండాలి. మనం చాలా కళాఖండాలు కూడా చూస్తాం. కొన్ని మాస్టర్ పీస్ని పట్టుకుంటే అది ఎక్కడికో వెళ్ళబోయి ఎక్కడికో పోతుంది, నక్కకి నాగలోకం తేడా అయిపోతుంది. కానీ అస్సలు అశ్విని దత్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మామూలుగా మన ప్రమోషన్స్ అప్పుడు, సినిమాలో చాలా షార్ట్స్లో డూప్ లేకుండా అన్ని చిరంజీవి గారు చేశారంట. ఆ గుర్రం మీద సీన్లో, ఆ ఐస్ మంచుకొండల్లో పడే సవర్ణి పర్వతాలన్నీ. కానీ చాలా బాగా నిజంగా చెప్తున్నా, ఒక బిర్యానీ తిన్నట్టు లేకపోతే ఒక ఫుల్ మీల్స్ థాలీ తిన్నట్టు హ్యాపీగా ఉంది. కానీ ఫ్యాన్స్ చూడడం అంటే ఒక సరదా. చిరంజీవి సినిమా కానీ ప్లస్ చాలా బాగుంది నిజంగా. మంచి సోషల్ ఫ్యాంటసీ సినిమా. దానికి తోడు పీసెక్స్లో చూసేందుకు ఇంకా డబుల్ ఎగ్జైట్మెంట్. కానీ సినిమా మాత్రం 1 man షో. చాలా హ్యాపీ ఉంది. Hey all, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గైస్, నేను మీ యానీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.